Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. Previous video, 9th class, biology, natural resource. We are discussed about the causes of air pollution and prevention of air pollution. So let us continue the topic of air pollution. Other air pollution control measures include. So ఇంకా మనం ఏ విధంగా మనం ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ చేయొచ్చు, దీనికి ఉన్నటువంటి స్టెప్స్ ఏంటి, సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అదర్ ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ మెజర్స్. సో ఇంకా ఏమేమి మెజర్స్ ని మనం వాడి ఎయిర్ పొల్యూషన్ ని కంట్రోల్ చేయొచ్చు, ఎలాంటి వాడచ్చు. ద ఫస్ట్ వన్ ఈస్ బై మినిమైజింగ్ అండ్ రెడ్యూసింగ్ ద యూజ్ ఆఫ్ ఫైర్ అండ్ ఫైర్ ప్రోడక్ట్స్. సో ఇక్కడ ఏంటంటే అవసరాన్ని బట్టి మాత్రమే ఫైర్ ప్రోడక్ట్స్ ని వాడాలి. సో బై మినిమైజింగ్ అండ్ రెడ్యూసింగ్ ద యూజ్ ఆఫ్ ఫైర్ అండ్ ఫైర్ ప్రోడక్ట్స్, ఎక్కువగా ఫైర్ అయ్యేటటువంటి ఫైర్ ప్రోడక్ట్స్ కానీ లేకపోతే ఫైర్ కానీ మాక్సిమం మనం ఏంటంటే మినిమైజింగ్ చాలా వరకు తగ్గించాలి. సో ఇలా తగ్గించడం వల్ల ఏమవుతుందంటే, రిడ్యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే వీఆర్ కంట్రోలింగ్ ద ఎయిర్ పొల్యూషన్ ని కంట్రోల్ చేయొచ్చు. ద ఫస్ట్ థింగ్ ఈజ్ బై మినిమైజింగ్ అండ్ రిడ్యూసింగ్ ద యూజ్ ఆఫ్ ఎయిర్ అండ్ ఎయిర్ ప్రోడక్ట్స్. సెకండ్ వన్ ఈజ్ since industrial emissions are one of the major causes of air pollution. So air pollution, the major thing is industries అనేవి చాలా డేంజరస్. బికాస్ ఎందుకంటే వాటి నుంచి రిలీజ్ అయ్యేటటువంటి కెమికల్స్ కానీ లేదా హార్మ్ఫుల్ గ్యాసెస్ కానీ సో ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ని ఎక్కువగా కాజ్ చేస్తూ ఉంటాయి. సో ద పొల్యూటెంట్స్ కెన్ బి కంట్రోల్డ్ టు ట్రీటెడ్ ద సోర్స్ ఇట్ సెల్ఫ్, రెడ్యూసింగ్ ఇట్స్ ఎఫెక్ట్. సో ఇక్కడ మనం వాడేటటువంటి పొల్యూయెంట్స్, సో ఏవైతే ఉన్నాయి పొల్యూషన్ ని కాజ్ చేసేటటువంటి పొల్యూయెంట్స్ ఎక్కువగా ఇండస్ట్రీస్ లో వాడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద రియాక్షన్ ఆఫ్ సర్టైన్ రా మెటీరియల్స్ ఈల్డ్ ఆఫ్ పొల్యూటెంట్ when the raw materials can be substituted with other less polluting materials. అంటే సో పొల్యూటింగ్ మెటీరియల్ ని క్రియేట్ చేసేది ఏదైనా ఉంది అంటే, పొల్యూటెంట్ ని కంట్రోల్ చేసే మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని మనం ఉపయోగించినప్పుడు దాని వల్ల ఎక్కువ పొల్యూషన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో మాక్సిమం ఏంటంటే ఇండస్ట్రీలో జరిగేటటువంటి ప్రాసెస్ అది. సో ఇక్కడ మనం ఒక ప్రోడక్ట్ ని తయారు చేయాలంటే దానికి ఎక్కువగా హార్మ్ఫుల్నెస్ క్రియేట్ అయ్యేటువంటి గ్యాసెస్ కానీ అలాంటివి రిలీజ్ అవ్వడం వల్ల ప్రోడక్ట్ కంటే కూడా పొల్యూషన్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్యూయల్ సబ్స్టాన్సెస్ ఇస్ అనదర్ వే ఆఫ్ కంట్రోలింగ్ ఎయిర్ పొల్యూషన్. సో ఫ్యూయల్ సబ్స్టాన్సెస్ ఇస్ అనదర్ వే టు కంట్రోలింగ్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ఇండియా పెట్రోల్ అండ్ డీజిల్ ఆర్ బీయింగ్ రీప్లేస్డ్ బై సిఎన్జి, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ఫ్యూయల్డ్ వెహికల్స్. ఇక్కడ ఏంటంటే చాలా వరకు ఫ్యూయల్ సబ్స్టాన్సెస్ కి రీప్లేస్ గా సో మనం వేరే వాటిని వాడడం వల్ల ఎయిర్ పొల్యూషన్ ని కంట్రోల్ చేయొచ్చు. ఎక్కువగా పెట్రోల్ డీజిల్ వాడడం వల్ల ఆ వెహికల్స్ నుంచి రిలీజ్ అయ్యేటటువంటి కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ పొల్యూషన్ ని ఇంక్రీజ్ చేస్తుంది. అలా కాకుండా ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ఇండియా, సో ఇండియాలో చాలా వరకు కొన్ని ఏరియాస్ లో ఏంటంటే పెట్రోల్ అండ్ డీజిల్ ఆర్ బీయింగ్ రీప్లేస్డ్, అంటే వాటికి రీప్లేస్ గా సిఎన్జి వెహికల్స్ ని క్రియేట్ చేశారు. వాట్ ఈస్ మీన్ బై సిఎన్జి? కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ఫిల్డ్ వెహికల్స్. సో కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ఫిల్డ్ వెహికల్స్. సో వీటిని వాడడం వల్ల ఏమవుతుందంటే దీస్ ఆర్ మోస్ట్లీ adopted by vehicles that aren't fully operating with the ideal emission engines. సో ఇంజన్స్ లో ఇలాంటి సిస్టమ్ ని తీసుకురావడం వల్ల సో సిఎన్జి మెకానిజం వస్తే ఆటోమేటిక్ ఏమవుతుంది, పొల్యూషన్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ వన్, ఆల్దో దేర్ ఆర్ మెనీ ప్రాక్టీసెస్ ఆఫ్ ఇండియా విచ్ ఫోకస్ ఆన్ ద రిపేరింగ్ ద క్వాలిటీ ఆఫ్ ఎయిర్, most of them either forgotten or not being enforced by properly. సో చాలా వరకు ఏంటంటే ఇండియాలో మనం కానీ అబ్జర్వ్ చేస్తే ద ప్రాక్టీసెస్ ఆఫ్ ఇన్ ఇండియా విచ్ ఈస్ ఫోకస్ ఆన్ ద సో రిపేరింగ్ ద క్వాలిటీ ఆఫ్ ఎయిర్. సో చాలా వరకు ఏం ఆలోచిస్తుంటున్నారు అంటే ఎయిర్ ని ఎలా రిపేరింగ్ చేయాలి అంటే పొల్యూటెడ్ అయినటువంటి ఎయిర్ అంతా కూడా రీపొల్యూట్ ఎలా చేయాలి, ఐ మీన్ రీపొల్యూషన్ కాకుండా సో పొల్యూషన్ లేకుండా మనం ఎయిర్ ని ఎలా క్లీన్ చేయాలి అనేటటువంటి వాటి మీద సో డిస్కస్ చేస్తూ ఉంటారు. బట్ సో దే ఆర్ స్టిల్ లాట్ ఆఫ్ వెహికల్స్ ఆర్ రోడ్స్ విచ్ ఈస్ హ్యావెంట్ బీన్ టెస్టెడ్ ఆర్ వెహికల్ ఎమిషన్స్. చాలా వరకు ఏంటంటే వెహికల్స్ ని టెస్ట్ చేయకుండానే సో వెహికల్స్ ని రోడ్ మీద తీసుకెళ్లడం వల్ల సో పొల్యూషన్ ఎక్కువ క్రియేట్ అవుతూ ఉంది. సో అనదర్ వే ఆఫ్ కంట్రోలింగ్ ఎయిర్ పొల్యూషన్ కాజ్డ్ బై ద ఇండస్ట్రీస్ ఈస్ నాట్ మోడిఫైడ్ అండ్ మెయింటైన్ ఎగ్జిస్టింగ్ pipes or equipment of that emission pollutants are minimized. సో మాక్సిమం ఏంటంటే ఒక ఏరియాలు తీసుకుంటే పెద్ద ఇండస్ట్రీ సో పైన ఉన్నటువంటి సో ఓపెన్ ఏరియాకి ఏం చేస్తారు, డైరెక్ట్ గా గాల్లోకి రిలీజ్ చేస్తారు. అలా కాకుండా
సో పొల్యూషన్ ని కొద్దిగా కంట్రోల్ చేయడానికి ఏం చేయాలంటే సో ఇండస్ట్రీస్ మస్ట్ అండ్ షుడ్ దే కెన్ యూజ్ సమ్ సో ప్రాపర్ ప్రాపర్ modified to maintain existing pipes. So existing pipes ni vaadam valla emavutundante so the maximum we are not controlling the pollution but we are controlling some of the better. So ఎక్కువగా existing pipes ని వాడడం వల్ల మనం maximum కంట్రోల్ చేయలేం కానీ బట్ కొంతవరకు మనం వాటిని కంట్రోల్ చేయొచ్చు ఎయిర్ పొల్యూషన్. బికాజ్ ఎందుకంటే ఓపెన్ ఏరియాలో డైరెక్ట్ గా రిలీజ్ కాకుండా సో దాన్ని సాయిల్ లో కానీ లేకపోతే వాటర్ లో కానీ లేకపోతే ఒక సైజ్ కానీ రిలీజ్ చేయడం వల్ల so maximum we are controlling the air pollution equipment so that the emission of pollutants is minimized. So pollutants ని మనం ఏం చేయాలంటే maximum తగ్గించాలి. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే సో maximum we are controlling the pollution. సో maximum మనం వాటిని కంట్రోల్ చేయొచ్చు. So sometimes controlling pollutants at the source is not possible. So sometimes అంటే కొన్నిసార్లు ఏంటంటే so we cannot controlling the pollutants at the source is not possible. So వాటిని మనం చాలా వరకు కంట్రోల్ చేయలేము. So in that case we can have process of control equipment to control the pollutant. అలాంటి సిచ్యువేషన్ లో మనం ఏంటంటే we are utilizing the some of the equipments. సో ఎక్విప్మెంట్ ని వాడి మనం ఏం చేయొచ్చు అంటే maximum we can control the pollutants. సో pollutants ని మనం maximum కంట్రోల్ చేయొచ్చు ఆర్ పొల్యూషన్ ని కంట్రోల్ చేయొచ్చు. So next, a very effective way of controlling air pollution is by diluting the air pollutants. So diluting air pollutants. So ఇక్కడ ఏంటంటే a very effective way controlling air pollution. అంటే చాలా ఎఫెక్టివ్ గా ఎయిర్ పొల్యూషన్ ని మనం ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటే పొల్యూషన్ is by diluting the air pollutants. సో ఎయిర్ పొల్యూటెంట్స్ ఏవైతే రిలీజ్ అవుతున్నాయో అవి డైల్యూట్ అయిపోవాలి. డైల్యూట్ అంటే ఏంటి? కరిగిపోవాలి. కరిగిపోతే మాక్సిమం we can control the effective of air pollution. ఇప్పుడు కార్బన్ మోనాక్సైడ్ ఉంది అట్మాస్ఫియర్ లోకి రిలీజ్ అయితే ఎక్కువ పొల్యూషన్ క్రియేట్ చేస్తుంది. అలా కాకుండా అవి డైల్యూట్ అవ్వాలి వాటర్ లో కానీ లేకపోతే లిక్విడ్స్ లో కానీ. సో అలాంటి వాటిలోకి డైల్యూట్ అయితే సో మాక్సిమం we are controlling the pollution. సో కొంతవరకు మనం ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ ని కంట్రోల్ చేయొచ్చు. సో tree plantation. So it's most important. So tree plantation అంటే ఏంటి? మొక్కలు నాటడం వల్ల. సో tree plantation, plants and trees reduce the large number of pollutants in the air. So we know the corona. సో 2019 సంవత్సరంలో మనకి కరోనా వచ్చినప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే కరోనా రావడం వల్ల ఏమైందంటే సో మాక్సిమం ఎయిర్ పొల్యూషన్ చాలా వరకు కంట్రోల్ అయింది, తగ్గింది. బికాస్ ఎందుకంటే రీజన్ వాట్ ఈస్ ద రీజన్ మీన్స్ కరోనా టైంలో వెహికల్స్ బయట తిరగడం లేదు, సో ఎక్కువగా జనాలు బయటికి రావడం లేదు. సో దీనివల్ల ఇండస్ట్రీస్ అన్ని కూడా ఆగిపోతూ వచ్చాయి. ఎప్పుడైతే ఇలా స్టాప్ అవుతూ వచ్చిందో ఒక్కసారిగా పొల్యూషన్ మాక్సిమం తగ్గిపోయింది. ఎందుకంటే చెట్ల సంఖ్య పెరిగింది, దాంతో పాటు ఏంటంటే వెహికల్స్ నుంచి రిలీజ్ అయ్యేటటువంటి గ్యాసెస్ మాక్సిమం తగ్గిపోతూ వచ్చింది. సో పొల్యూషన్ అంతా కూడా తగ్గిపోయి ఎన్విరాన్మెంట్ లో న్యూ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయ్యింది. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ద ట్రీ ప్లాంటేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మొక్కలు నాటడం వల్ల ఏమవుతుందంటే సో లార్జ్ నెంబర్ ఆఫ్ హార్మ్ఫుల్ గ్యాసెస్ కెన్ అబ్జార్బ్డ్ బై ద ట్రీస్. అంటే సో ఎక్కువగా హార్మ్ఫుల్నెస్ ని క్రియేట్ చేసేటటువంటి ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా అబ్జార్బ్ చేసుకుంటాయి. కొంతవరకు మనం ఎయిర్ పొల్యూషన్ ని కంట్రోల్ చేయొచ్చు. మాక్సిమం లార్జ్ నెంబర్ ఆఫ్ పొల్యూటెంట్స్ ఇన్ ద ఎయిర్. సో ఐడియల్లీ ప్లాంటింగ్ ట్రీస్ ఇన్ ఏరియాస్ ఆఫ్ హై పొల్యూషన్ లెవెల్స్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ ఎఫెక్టివ్. ఎక్కువగా పొల్యూషన్ చోట చెట్లు నాటడం వల్ల ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మొక్కలు ఏం చేస్తే అక్కడ పొల్యూషన్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకునేస్తాయి. అందుకే మనం హైవేలో కనుక చూసామంటే రోడ్స్ బిసైడ్స్ అండ్ మిడిల్ సైడ్స్ దే ఆర్ ప్లాంటింగ్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసీస్, ప్లాంట్ స్పీసీస్. సో మొక్కలను ఎక్కువగా నాటుతుంటారు. ఎందుకంటే వెహికల్స్ నుంచి రిలీజ్ అయ్యేటటువంటి సో హార్మ్ఫుల్ గ్యాసెస్ అన్ని కూడా ప్లాంట్స్ అబ్జర్వ్ చేసుకుంటాయి. సో దిస్ ఈజ్ అదర్ ప్రివెంట్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. సో దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ అనిపిస్తే మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అనడా.